సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ పెట్టారనమాట, మంచిగా చేసి చూపించండి అని. సో అందుకనే అతని కోసము ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా క్యాబేజీని ఇలా మనం 1/4 పీసులుగా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే క్యాబేజీని డైరెక్ట్గా గ్రేడ్ చేయడం కష్టమవుతుంది, కటింగ్ చేయాలని కూడా కష్టమే. అయితే ఇలాంటి గ్రేడర్ ఉంది అనుకోండి, దాంతో మీరు గ్రేడ్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, కాకపోతే కటింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే క్యాబేజీని డైరెక్ట్గా చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే కటింగ్ వచ్చు కాబట్టి నేను క్యాబేజీని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చాప్ చేసుకుంటే వీలైనంత వరకు చిన్న పీసులుగా బాగా ఫైన్ చాప్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాబేజ్తో పాటు ఒక క్యారెట్ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, క్యారెట్ గ్రేట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసుకొని బాగా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కలపడం వల్ల క్యాబేజ్లోని వాటర్ అనేది సపరేట్ అవుతుంది. క్యాబేజ్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది 5 నిమిషాల వరకు నానాలన్నమాట. ఈలోపు మనం మంచూరియా సాస్కి కావాల్సిన వెజిటేబుల్ని కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి 4 ఉల్లిపాయలు నేను ఇలా సన్నగా తరుముకున్నాను అనమాట. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. అలాగే ఒక 4 బంగాళదుంపలు, కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కోసుకున్నాను. అండ్ అలానే 1 కప్పు గార్లిక్ అనమాట. వెల్లుల్లిపాయలని మిక్సీలోని చిన్నగా తురుముకున్నాను. అదేవిధంగా అల్లం కూడా కొంచెం. సో జింజర్ గార్లిక్ ఈ 2 కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎగ్ అనేది మీ ఆప్షన్ అనమాట, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మంచూరియా బాల్స్ చేసేటప్పుడు ఈ ఎగ్ అనేది వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది అనమాట. సో కొంతమంది వెజిటేరియన్స్ అనుకునే వాళ్ళు ఎగ్ని అవాయిడ్ చేసినా పర్వాలేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మంచూరియా చేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో. అయితే ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ మాత్రమే చూపించాను, ఇంకా సాసెస్ కూడా ఉంటాయి అనమాట. అవి డైరెక్ట్గా ఐటమ్ తయారు చేసినప్పుడు, అదే మనం మంచూరియా సాస్ తయారు చేసినప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను వేసినప్పుడు ఏమేమి అవసరం అవుతాయని. అయితే ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ పక్కన పెట్టుకొని ఇందాక సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజ్ నుండి వాటర్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, క్యాబేజ్ అయితే బాగానే నానిపోయింది, ఇదిగోండి. అయితే మనం దీంట్లో వాటర్ని తీసేయాలన్నమాట. సో నార్మల్గా చూస్తే మనకి ఇందులో వాటర్ ఉన్నట్టు కనిపించదు, కానీ ఇదిగోండి ఇలా మనం పిండుకుంటే మాత్రం చాలా వాటర్ అయితే వస్తుందన్నమాట. సో వీలైనంత వరకు మీరు ఎంతవరకు తీయగలిగితే అంత వాటర్ అయితే మ్యాక్సిమం తీయడానికి ట్రై చేయండి. ఇదిగోండి, వాటర్ ఎక్కువ ఉందంటే మంచూరియా వేసినప్పుడు, ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. సో అందుకనే మనం వాటర్ని వీలైనంత వరకు తీసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అయితే ఇప్పుడు ఈ వాటర్ని మనం పడేసి దీంతో డో తయారు చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మంచూరియా బాల్స్ తయారు చేసుకోవడానికి మనం క్యాబేజ్ని కలుపుకోవాలి కదా. అయితే ముందుగా బాయిల్డ్ ఆలు అనమాట. ముందే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపని బాగా పేస్ట్గా చేసుకున్న తర్వాత ఇందాక క్యాబేజీలోని వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాబేజ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు, లైట్గా. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, గార్లిక్ ఇందాక కట్ చేసుకుని చూపించాం కదా, గార్లిక్ కొద్దిగా, అలాగే కొత్తిమీర, గుడ్డు.
వీటన్నింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అనమాట, కొద్ది గ్రీన్ చిల్లీ సాసు, సాల్ట్ కొంచెం. ఇందాక ఆల్రెడీ మనం క్యాబేజ్ నానబెట్టి పెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట, బాగా తక్కువ. ఇప్పుడు దీనిని ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా కలిసేలాగా. అయితే గుర్తుపెట్టుకోండి, కలిపినప్పుడు మనం ఇలా పిసకూడదు, జస్ట్ ఫింగర్స్తోనే ఇలా పైన కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఇలా గట్టిగా పిసకడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది క్యాబేజ్లో నుంచి. సో ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్, మనం కార్న్ఫ్లోర్ వేసినప్పుడు ఎలా ఉండాలంటే 60% కార్న్ఫ్లోర్ ఉండాలి, 40% మైదా ఉండాలి. అంటే 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసామంటే 30 కప్పు మైదా అన్నట్టుగా. ఇది మైదా అన్నమాట. ఇప్పుడు టైట్ అవుతున్న కొద్దీ కొంచెం ఇలా చపాతీ పిండి కలిపినట్టుగా జస్ట్ ఇలా నొక్కుతూ దీన్ని ఒక డోలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పిండి చపాతీ ముద్దలాగా తయారవుతుందన్నమాట. సో మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాల్స్గా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అంతే. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం మంచూరియా బాల్స్ని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో. ఫ్రెండ్స్, నాకు మంచూరియా వేయడం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇదిగోండి ఇలా వేసేసుకుంటాను ఫాస్ట్గా. రాని వాళ్ళు మీరు ఒక్కొక్కటి ఇలా స్లోగా ఒక్కొక్క బాల్లా చేసి వేసుకోండి. ఎలా అయితే ఏంటి, మనకి ఫ్రై అవ్వడం కావాలా, అంతే కదా. సో ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయిపోయింది అనమాట, కొంచెం తగ్గించుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మనం మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుకోవాలన్నమాట. మంచూరియా అనేది ఒక్కొక్క దానికొకటి అతుక్కోకుండా ఉంటుంది బాల్స్. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయినంత వరకు దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సో గైస్, ఇదిగోండి మన మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీనికోసం సాస్ని రెడీ చేసుకుందాం. ఆ సాస్లోని ఈ మంచూరియన్ బాల్స్ని వేసి కలిపేసుకోవడం, అంతే. ముందుగా కొంచెం ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జింజర్, అలానే కొంచెం గార్లిక్, ఈ రెండు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి చాలా తక్కువ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా తక్కువ వేసాను అనమాట. సో చూసారు కదా అక్క, జింజర్ గార్లిక్ అనేది బ్రౌన్ కలర్ అయితే రావడం స్టార్ట్ అయ్యింది. సో పచ్చిమిర్చి కూడా వెంటనే ఫ్రై అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చాప్ ఆనియన్ అనమాట,
వేసుకుందాం. ఇలాగా కొంచెం ఆనియన్ మెత్తబడేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కావాల్సిన సాసులన్నీ వేసుకోవాలన్నమాట. సో ఈ మాత్రం ఆనియన్ ఫ్రై అయితే సరిపోతుంది. చిల్లీ సాస్ అయితే వేసుకుందాం. ఇదిగోండి, మార్కెట్లో 20 రూపీస్కి దొరుకుతుంది, చిన్న బాటిల్ అనమాట ఇది. సో దీన్ని అయితే నేను హాఫ్ బాటిల్ అయితే వేసుకున్నాను. చూద్దాం, మొత్తం అంతా వేసిన తర్వాత మనకి కారం అనేది సరిపోలేదు, స్పైసీ సరిపోలేదు అంటే అప్పుడు మనం మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. టమాటో సాస్, ఒక టీ స్పూను బ్లాక్ పెప్పర్, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒకటి కాదు 2 టీ స్పూన్లు సాల్ట్, ఒక టీ స్పూన్ వైట్ పెప్పర్, సో కొంచెం టేస్టింగ్ సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, సాస్ అన్నిటిలోని సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ ముందుగానే, కాబట్టి మనం సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. కావాలంటే మొత్తం అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందుగానే సాల్ట్ అనేది మాత్రం ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు ఇందులో సోయా సాస్ అయితే వేసుకుందాం. సోయా సాస్ వేసుకుంటే మంచూరియన్ కలర్ అనేది బాగుంటుంది అనమాట, బాగా వస్తుంది చూడడానికి. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. యాక్చువల్ మా హోటల్స్లోనైతే మేము వేసుకోము, ఫ్రై చేయమన్నమాట. కాకపోతే ఇప్పుడు వీడియో లుక్ కోసం బాగుండాలి కదా అని చాలా తక్కువ. కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సాస్ అనేది కొంచెం మరీ థిక్గా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇలా ఈ మీడియం థిక్లో సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మంచూరియన్ సాస్ అయితే చూస్తున్నారు కదా ఎలా అయిందో, పర్ఫెక్ట్గా అయితే తయారైంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో మంచూరియన్ బాల్స్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కింద మీద పైన కింద ఒకసారి బాగా కలిపేసుకుంటే మన మంచూరియన్ రెడీ, వెజ్ మంచూరియన్. సో చూస్తున్నారు కదా. మంచూరియన్ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా గవా గవా తినేయచ్చు. బాబా బాబా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? చూస్తుంటే నిజంగా నాకు నోరు ఊరిపోతుంది. డైలీ డ్యూటీలో చేసేది నేనే, చూస్తే నోరు ఊరిపోతుంది. డైలీ డ్యూటీలో చేస్తుంటాం ఇదే మంచూరియాని. కానీ ఏమో కానీ ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంది. ఫస్ట్ టైం అన్నమాట ఇంట్లో నేను మంచూరియన్ తయారు చేయడం. మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. సో గైస్, ఫైనల్లీ చాలాసేపు కష్టపడిన తర్వాత మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మన సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ పెట్టారనమాట, మంచూరియా చేసి చూపించండి అని. సో అందుకనే అతని కోసము ఈ వీడియో. అయితే ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. బాబా బాబా బాబా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. నిజానికి చెప్పాలంటే హోటల్లో చేసిన దానికంటే నాకైతే ఇంట్లో చేసింది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ తక్కువ కదా, అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసిన దానికంటే తక్కువ చేసుకున్న దాంట్లో టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోని ఏ ఐటమ్ తయారు చేయాలో కామెంట్ చేయండి.